గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెబుతోంది? తమకు గడువు విధించే అధికారం లేదని చెబుతున్న సుప్రీంకోర్టు పరిమిత స్థాయి జోక్యం పనిచేస్తుందా? గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతున్న వాస్తవం బహిరంగ రహస్యమే అయినా దాన్ని సవరించరా? గడువు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరాన్ని సుప్రీంకోర్టు ఎందుకు సూచించలేకపోతున్నది? రాష్ట్రపతికి గడువు విధించలేని సుప్రీంకోర్టు స్పీకర్ల విషయంలో మరోలా ఎలా వ్యవహరిస్తున్నది? నిజంగా స్పీకర్లను జైలుకు పంపడానికి సిద్ధపడితే ఆ పరిణామం చట్టసభలు వర్సెస్ కోర్టులుగా మారదా? చట్టసభల్లో జరుగుతోన్న జాప్యం సరే, కోర్టుల్లో అంతులేని జాప్యానికి పరిష్కారమేమి? వ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకొని నేరస్తులు నిందితులు తప్పించుకొని తిరగకుండా ఆపలేమా? ముఖ్యమంత్రులైపోతున్న ఆర్థిక నేరగాళ్ల కట్టడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? 13 ఏళ్లుగా బెయిల్ మీదున్న జగన్ కేసులలో నేటికి విచారణ జరగకపోవడం వ్యవస్థ వైఫల్యం కాదా? 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన జగన్ న్యాయమూర్తి ఎదుట నిందితుడిగా నిలబడడం నామోషిగా భావించారా? కోర్టు హాలులోనే న్యాయవాదులతో సెల్ఫీలు దిగడానికి జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమైనా ఉన్నాయా? అక్రమాస్తుల కేసుల్లో నిందితుడు జగన్ ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు దాకా చేసిన హడావుడి ఎలా ఉంది? కోర్టు ఎపిసోడ్లో కనిపించిన రప్ప ప్లకార్డులు భయపెట్టి అధికారంలోకి రావాలన్న చీప్ ట్రిక్ కాదా? ఎన్నికల్లో చిత్తుగా ఓడి ఏడాదిన్నర కాకముందే సీఎం అని నినాదాలు చేయడం వెగటుగా లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.